ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. ఈ ఇద్దరిలో ఎవరు పవర్ఫుల్? వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ రైట్స్ ఉంటాయి? ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీసెస్. ఒక జిల్లా స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కమ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా నియమించబడతాడు. ఒక జిల్లా స్థాయిలో ఐపీఎస్ ఆఫీసర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఎస్పీగా నియమించబడతారు. మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ రాజ్ కాలం నుండే ఈ పోస్టులు ఉన్నాయి. కానీ అప్పట్లో ఈ పోస్టులలో యూరోపియన్స్ ఉండేవారు. స్వాతంత్రం రాకముందు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్గా ఉండేది. అప్పట్లో రైతుల దగ్గర నుండి రెవెన్యూస్ని కలెక్ట్ చేసే పనులు ఈ ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ చేస్తుండేవారు. అందువల్లే వారిని కలెక్టర్ అని పిలిచేవారు. స్వాతంత్రం రాకముందు ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఇంపీరియల్ పోలీస్ సర్వీసెస్గా ఉండేది. ఇంపీరియల్ పోలీస్ సర్వీసెస్ని 1948లో ఐపీఎస్గా మార్చారు. ఐపీఎస్ ఐఏఎస్ కొరకు నిర్వహించే యూపీఎస్సీ ఎగ్జామ్ ఈ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఎగ్జామ్లలో ఒకటి. దీనికోసం చాలామంది కొన్ని సంవత్సరాల పాటు కష్టపడుతుంటారు. ఒకసారి ఈ ఎగ్జామ్ని క్రాక్ చేస్తే ఈ దేశానికి సేవ చేసే అత్యున్నత పదవుల్లో నియమించబడతారు. ఐఏఎస్ ఐపీఎస్ కావడానికి ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ అనే 3 స్టేజ్లు ఉంటాయి. ఈ 3 స్టేజెస్ని విజయవంతంగా క్లియర్ చేస్తే వారి ర్యాంక్ని బట్టి వారికి పోస్టింగ్ ఇవ్వబడుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వారి ర్యాంక్ని బట్టి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఈఎస్ లాంటి పోస్టులని కేటాయిస్తారు. ఐపీఎస్ మరియు ఐఏఎస్ టాప్ పొజిషన్లో ఉన్న డిగ్నిఫైడ్ పోస్టులు. క్యాండిడేట్స్ యూపీఎస్సీ మెయిన్స్, ప్రిలిమ్స్, ఇంటర్వ్యూ స్టేజెస్ని క్లియర్ చేసిన తర్వాత వారికి ఉత్తరాఖండ్లోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 3 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ ప్రతి సివిల్ సర్వీస్ ఆఫీసర్ తెలుసుకోవాల్సిన బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ని నేర్పిస్తారు. ఈ 3 నెలల ట్రైనింగ్ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్స్ని హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి పోలీస్ ట్రైనింగ్కి పంపిస్తారు. ఇక్కడే వెపన్స్ని హ్యాండిల్ చేయడం, హార్స్ రైడింగ్ లాంటి శిక్షణలు ఇస్తారు. ఐఏఎస్ మరియు ఐపీఎస్ ఆఫీసర్స్కి ఉండే రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. ఐఏఎస్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆన్ ద మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ అనే డిపార్ట్మెంట్చే కంట్రోల్ కాబడతారు. ఐపీఎస్ ఆఫీసర్స్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ చేత కంట్రోల్ కాబడతారు. ఐపీఎస్ ఆఫీసర్ శాలరీతో పోల్చుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ శాలరీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఐపీఎస్ ఆఫీసర్ శాలరీ 56,000 నుండి 2,25,000 వరకు ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ శాలరీ 56,000 నుంచి 2.5 లక్షల వరకు ఉంటుంది. ఈ శాలరీస్తో పాటు ఇతర అలవెన్సెస్, ఫెసిలిటీస్ ఉంటాయి. వీరి శాలరీ, ప్రమోషన్స్, ఎక్స్పీరియన్స్ని బట్టి పెరుగుతుంది. ఐఏఎస్ మరియు ఐపీఎస్ అవ్వడానికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీలో పాస్ అయి ఉండాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉండే హైయెస్ట్ పోస్ట్ క్యాబినెట్ సెక్రటరీ. స్టేట్స్లో అయితే చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్కి ఉండే అత్యున్నత పోస్ట్. స్టేట్స్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే డీజీపీ ఐపీఎస్ ఆఫీసర్కి ఉండే హైయెస్ట్ పోస్ట్. సెంట్రల్ లెవెల్లో డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐపీఎస్ ఆఫీసర్కి ఉండే హైయెస్ట్ పోస్ట్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ సిబిఐ డైరెక్టర్గా, రా డైరెక్టర్గా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమించబడతాడు. ఒక వ్యక్తి గవర్నమెంట్ అఫైర్స్ని మేనేజ్ చేసే పవర్ కావాలనుకుంటే ఐఏఎస్ అవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపుతాడు. అదే ఒక వ్యక్తి పవర్ని, క్రైమ్స్ని, ఆర్డర్ని మేనేజ్ చేయాలనుకుంటే ఐపీఎస్ అవ్వడానికి ఎక్కువగా మొగ్గు చూపుతాడు. ఐఏఎస్గా సెలెక్ట్ అయిన వ్యక్తి 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు పదవిలో ఉండవచ్చు. మన ఇండియాలో అత్యంత గౌరవం దక్కే జాబ్ ఏదైనా ఉంది అంటే అది ఐఏఎస్ఏ. అందుకే దీన్ని చాలామంది డ్రీమ్ జాబ్గా, మోస్ట్ ప్రెస్టీజియస్ పొజిషన్గా పరిగణిస్తారు. సోషల్ మీడియాలో మిలియన్ని ఎంతో, బిలియన్ని బితో సూచిస్తారు. మరి 1000ని టీతో కాకుండా కేతో ఎందుకు సూచిస్తారు? కిలోమీటర్స్, కిలోగ్రామ్స్లో ఉపయోగించే కిలో అంటే 1000 అని అర్థం. ఈ కిలో అనేది కిలో అనే గ్రీక్ పదం నుండి తీసుకోబడింది. గ్రీక్లో కిలో అంటే 1000 అని అర్థం. అందుకే 1000ని కేతో సూచిస్తారు. మన ఇండియాలో ఉండే చాలా వరకు ట్రైన్స్ బ్లూ కలర్లో ఉంటాయి. అసలెందుకు? మన ఇండియాలో 1990కి ముందు ట్రైన్స్లో వాక్యూమ్ బ్రేకింగ్ సిస్టమ్ని ఉపయోగించేవారు. 1990 తర్వాత ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ 2 రకాల బ్రేకింగ్ సిస్టమ్స్ వచ్చాక ఏది ఏ టైప్ ట్రైనో తెలుసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండేది. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ వాక్యూమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్న ట్రైన్స్కి రెడ్ కలర్ని, ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్న ట్రైన్స్కి బ్లూ కలర్ని వేసుకుంటూ వచ్చింది. ప్రస్తుతం మన ఇండియాలో ఉన్న మ్యాక్సిమం ట్రైన్స్ ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్తో పనిచేసే ట్రైన్స్.
అందుకే మన ఇండియాలో ఉన్న ట్రైన్స్ మ్యాక్సిమం బ్లూ కలర్లోనే ఉంటాయి. టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ చాలా రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడైతే టెలిఫోన్స్, రేడియోస్, టెలివిజన్స్తో కాలం గడిపేవారు. అయితే ఆ పరికరాలు మొదటి 5 కోట్ల మందికి చేరుకునే వరకు ఎన్ని సంవత్సరాలు పట్టాయో ఒకసారి తెలుసుకుందాం. టెలిఫోన్ని మొదటి 5 కోట్ల మంది ప్రజలు ఉపయోగించడానికి 75 సంవత్సరాల సమయం పట్టింది. అదే మొదటి 5 కోట్ల రేడియోలు ఉపయోగించడానికి 38 సంవత్సరాలు, టెలివిజన్కి 13 సంవత్సరాలు, ఇంటర్నెట్కి 4 సంవత్సరాలు, ఫేస్బుక్కి కేవలం 19 నెలల సమయం పట్టింది. ఎంతోమంది రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు గమనిస్తే వారు ఇచ్చే స్పీచ్ ఎక్కడ కూడా ఎలాంటి తడబాటు లేకుండా ఉంటుంది. దీని వెనుక ఒక టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఆ టెక్నాలజీ టెలిప్రాంప్టర్ టెక్నాలజీ. లీడర్ స్పీచ్ ఇచ్చే స్టేజ్ ముందు ఎవరికి కనిపించని స్క్రీన్స్ ఉంటాయి. అవి కెమెరా వైపు ఉంటాయి. ఆ స్క్రీన్స్లో స్పీచ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. దాన్ని చూస్తూ వాళ్ళు స్పీచ్లు ఇస్తుంటారు. కొంతమంది లీడర్స్ అయితే ఈ టెలిప్రాంప్టర్ టెక్నాలజీని ఉపయోగించకుండానే స్పీచ్లని ఇస్తుంటారు. 1985లో మైకేల్ జాక్సన్ గారు $1.5 మిలియన్ బ్రాడ్మన్ మెమోరియల్ హాస్పిటల్కి మైకేల్ జాక్సన్ బర్న్ సెంటర్ని నిర్మించడానికి దానం చేశారు. ఒకసారి మైకేల్ జాక్సన్ గారు పెప్సీకి సంబంధించిన ఒక కమర్షియల్ యాడ్ని షూట్ చేస్తున్నప్పుడు అక్కడ మంటలు చెలరేగాయి. మైకేల్ జాక్సన్ గారి చర్మం ఆ మంటల వల్ల తీవ్రంగా కాలిపోయింది. అతని ద్వారా నిర్మించబడ్డ ఆ మైకేల్ జాక్సన్ బర్న్ సెంటర్లోనే అతనికి ట్రీట్మెంట్ అందించారు. మన దేశంలో ఎన్నో సరస్సులు ఉన్నాయి, కానీ వాటన్నిటికీ పెద్దగా గుర్తింపు లేదు. కానీ ఒక సరస్సు ఉంది. అది ఇప్పటికీ అనేక ప్రశ్నలకి ప్రశ్నగానే మిగిలిపోయింది. నాసా శాస్త్రవేత్తలు కూడా ఆ రహస్యాలను ఛేదించలేకపోతున్నారు. అదే లోనార్ లేక్. లోనార్ లేక్ మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఉంది. నాసాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన ఎన్నో ఏజెన్సీలు ఈ సరస్సుపై చాలా పరిశోధనలు నిర్వహించారు. ఈ సరస్సు గుండ్రంగా కొండ మధ్య భాగంలో ఏర్పడింది. ఉల్కా భూమిని తాకడం వల్ల ఈ సరస్సు ఏర్పడిందని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కొందరు పరిశోధకులు ఆ మాటల్ని ఖండిస్తున్నారు. ఈ సరస్సు ఉల్కా వల్ల ఏర్పడితే ఆ ఉల్కా ఆనవాళ్లు ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. కొందరి శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం ఉల్కా సెకన్కి 22 కిలోమీటర్ల వేగంతో భూమిని ఢీకొట్టిందని, దాని కారణంగానే ఈ సరస్సు ఉన్న ప్రాంతం ఏర్పడిందని, అది క్రమంగా నీరు చేరి సరస్సులా మారిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ సరస్సు 52,000 సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండొచ్చని ఇంకొక వాదన. ఈ సరస్సు 1.2 కిలోమీటర్ల చుట్టుకొలతని కలిగి ఉంది. దాదాపు 140 మీటర్ల లోతు ఉంటుంది. 2019లో ఐఐటి బాంబే వారు నిర్వహించిన ఒక స్టడీ ప్రకారం ఈ సరస్సు నేలలో లభించిన మినరల్స్ చంద్రునిపై లభించిన మినరల్స్ సిమిలర్గా ఉన్నాయని నిర్ధారించారు. 2020 జూన్లో 2 రోజుల పాటు ఈ సరస్సులోని నీరు రెడ్ కలర్లోకి మారింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి రిపోర్ట్స్ ప్రకారం ఈ సరస్సులో హలోబ్యాక్టీరియం మరియు కరోటినాయిడ్ అనే ఆల్గేలు ఎక్కువ మొత్తంలో పెరగడం వల్ల నీరు ఎరుపు రంగులోకి మారిందని తేల్చారు. చాలా కారణాల వల్ల ఈ సరస్సు పొల్యూషన్కి గురవుతుంది. ఈ సరస్సు చుట్టుపక్కల ఉన్న పంట పొలాల్లో ఉపయోగించే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ కారణంగా ఈ సరస్సు కాలుష్యానికి గురవుతుంది. ఈ సరస్సులో 2 మంచినీటి గుంటలున్నాయి. ఈ గుంటల్లో ప్రజలు స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం, పశువుల్ని కడగడం చేస్తుంటారు. ఈ సరస్సు చుట్టుపక్కల ఉన్న చెట్లని నరకడం చేస్తుంటారు. గవర్నమెంట్ ఈ సరస్సుని కాపాడడానికి ఎలాంటి ఫండ్స్ని అలొకేట్ చేయడం లేదు. కువైట్ దేశానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. జీడిపి పరంగా కువైట్ దేశం ప్రపంచంలోనే 8వ అతిపెద్ద దేశం. ఈ దేశంలోని ప్రజలంతా ధనవంతులే. ఈ దేశ కరెన్సీ కువైటీ దినార్. ఒక కువైటీ దినార్ దాదాపు 250 రూపాయలతో సమానం. ఈ దేశంలో ఆల్కహాల్ నిషేధం. ఆల్కహాల్ ఇంపోర్ట్స్ మరియు ఎక్స్పోర్ట్స్ ఈ దేశంలో జరగవు. ఈ దేశానికి ఎక్కువగా ఆదాయం తెచ్చిపెట్టేవి పెట్రోలియం, ఫిషింగ్ మరియు న్యాచురల్ గ్యాస్. ఈ దేశం 500 కిలోమీటర్ల తీరాన్ని కలిగి ఉంది. దానివల్ల ఈ దేశంలో ఎప్పుడు హై టెంపరేచర్ ఉంటుంది. మార్నింగ్ టైంలోనే 50 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ కామన్గా ఉంటుంది. ఈ చిత్రంలో కనిపించేది డిసెర్ట్ రెయిన్ ఫ్రాగ్. దీనికి వెబ్ ఫూటెడ్ రెయిన్ ఫ్రాగ్ అనే మరో పేరుంది. ఈ జాతి కప్పలు ఆఫ్రికా ఖండంలోని నమీబియా మరియు సౌత్ ఆఫ్రికా దేశంలో నివసిస్తాయి. ఈ కప్పలు చూడడానికి బాధతో ఉన్నట్లు కనిపిస్తాయి.